హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు దోశ పిండితో పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసేద్దాము. ఇంట్లో దోశ పిండి ఉన్నప్పుడు సడన్గా ఏదైనా తినాలనిపిస్తే దోశ పిండితో ఇలా పునుగులు వేసుకొని తినేసేయచ్చు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసేద్దాము. దీనికోసం ఒక బౌల్లో ఇలా దోశ పిండి తీసుకోవాలి. దీనికి కొలతంటూ ఏమీ ఉండదు. మనం ఎంత పిండితో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటామో అంత పిండిని తీసుకోవాలి. పులియబెట్టుకున్న దోశ పిండి ఇది. ఒక ఉల్లిపాయను తీసుకొని దానిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను దోశ పిండి వేసుకున్న బౌల్లో వేసుకోవాలి. ఇలా మీరు తీసుకున్న పిండిని బట్టి మీ టేస్ట్కు తగ్గట్టు మీరు ఉల్లిపాయలు వేసుకోండి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిని మొత్తం మంచిగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండికి కొలతంటూ ఏమీ ఉండదు. పునుగులు వేసుకోవడానికి ఎంతైతే పిండి పడుతుందో అంత పిండిని వేసుకోవాలి. పిండిని మొత్తం మంచిగా ఇలా కలుపుకోవాలి. పిండి మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా ఉండాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. పిండిని ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత కొంచెం పిండిని చేతిలోకి ఇలా తీసుకొని పునుగులు ఇలా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలా అటు ఇటు తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, దోశ పిండితో పునుగులు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. మీకు నా వీడియోస్ మంచిగా అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.